హలో అండి. ఒక మంచి బుద్ధ జాతక కథను విందాం. ఒకప్పుడు బోధిసత్వుడు కాశీరాజుగా జన్మనెత్తాడు. అతడు ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా రాజ్యపాలన చేసుకుంటూ ఉండగా సరిహద్దు ప్రాంతంలో కొంతమంది తమ స్వార్థానికై తిరుగుబాటుదారులు అయ్యారు. వాళ్లను అణచాలని రాజు కొంతమంది సైన్యాన్ని తీసుకుని ఆ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ తిరుగుబాటుదారులతో యుద్ధం జరుగుతూ ఉండగా ఆ యుద్ధంలో రాజుకు పెద్ద గాయం అయ్యింది. అతడు ఎక్కి ఉన్న గుర్రం బెదిరిపోయి అతడిని మోసుకుంటూ యుద్ధరంగం నుంచి పరిగెత్తింది. అలా కాసేపటికి రాజు గుర్రంతో సహా సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఒక గ్రామానికి చేరుకున్నాడు. ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరూ రచ్చబండ వద్ద చేరి గ్రామ వ్యవహారాలను చర్చించుకుంటూ ఉన్నారు. కత్తి, డాలు, కవచాలను ధరించి ఉన్న యోధుడి వేషంలో ఉన్న రాజును చూసి రచ్చబండ వద్ద చేరిన ప్రజలందరూ బెదిరి చెల్లాచెదరై పరిగెత్తి వెళ్లిపోయారు. ఒకే ఒక్క వ్యక్తి మాత్రం అక్కడే నిల్చుకుని ఉన్నాడు. అతడు రాజు వద్దకు వెళ్లి ఒకసారి పైనుంచి కింద దాకా చూసి ఇతడు యుద్ధరంగం నుంచి వచ్చాడని తెలుసుకుని, నువ్వు తిరుగుబాటుదారుల వైపు వాడివా లేదా రాజుపక్షం వాడివా అని అడుగుతాడు. దానికి రాజు, అయ్యా, నేను రాజుపక్షానికి చేరినవాడినే అని అంటాడు. ఇది విన్న ఆ వ్యక్తి తృప్తి చెంది, అయితే నాతో పాటు రా, మా ఇంటికి వెళ్దాం అని చెప్పి అతడిని తీసుకుని వెళతాడు. అతడిని అతిథిగా భావించి తన భార్యను నీళ్లు వెయ్యమని అతడి కాళ్లను కడుగుతాడు. గాయాలకు ఔషధాన్ని వేసి మంచి భోజనాన్ని వడ్డిస్తాడు. అతడికి అన్ని మర్యాదలు చేసి విశ్రాంతి తీసుకోమని చెబుతాడు. తరువాత తానే స్వయంగా రాజు ఎక్కి వచ్చిన గుర్రానికి నీళ్లు, దాణా పెడతాడు. రాజు ఆ గ్రామస్తుడి ఇంట్లో 4 రోజులు ఉంటాడు. అటుపై దెబ్బ నొప్పి తగ్గడంతో గ్రామస్తుడికి కృతజ్ఞతలు తెలిపి అక్కడ్నుంచి బయలుదేరుతాడు. వెళ్లే ముందు గ్రామస్తుడితో, అయ్యా, మా ఇల్లు కోట ఆవరణలోనే ఉంది. నాకు ఒక భార్య, 2 కొడుకులు ఉన్నారు. మీరు కాశీ నగరానికి వచ్చి కోట లోపల కుడి చేతి వైపున ఉండే ఉత్తర ద్వారం దగ్గర ఉన్న కాపలావాణ్ణి మహాశ్వారోహుడి ఇల్లు ఎక్కడా అని అడిగితే వాడు మిమ్మల్ని మా ఇంటికి తీసుకుని వస్తాడు. మీరు మీ ఇష్టం వచ్చినంత కాలం మా ఇంట్లో అతిథిగా ఉండవచ్చు అని చెబుతాడు. రాజు కాశీ రాజ్యాన్ని చేరుకునేటప్పటికీ అతడి సైనికులు తిరుగుబాటుదారులను అణచివేయడంతో శాంతి నెలకొని ఉంది. రాజు ఉత్తర దిక్కున ఉన్న ద్వారపాలకుడిని పిలిచి వాడితో రహస్యంగా, ఒరేయ్, ఎవరన్నా నీ వద్దకు వచ్చి మహాశ్వారోహుడి ఇల్లెక్కడా అని అడిగితే వాళ్లను సగౌరవంగా నా వద్దకు తీసుకునిరా, మర్చిపోవద్దు అని 1కి 2 సార్లు చెప్పాడు. ఆ గ్రామస్తుడు వస్తాడేమో అని రాజు ఎన్నో రోజులు ఎదురుచూశాడు. ఎన్ని రోజులైనా గ్రామస్తుడు మాత్రం రాలేదు. ఎలాగైనా గ్రామస్తుణ్ణి రప్పించుకోవాలని రాజు మంత్రిని పిలిపించి ఆ సరిహద్దు గ్రామం పైన కొత్త పన్ను విధించాడు. అయినా సరే గ్రామస్తుడు రాజు వద్దకు రాలేదు. కొన్ని రోజులు ఎదురు చూసిన రాజు గ్రామస్తుడు రాకపోయేటప్పటికీ మంత్రిని పిలిపించి మరొక కొత్త పన్నును విధించాడు. ఇలా 2-3 సార్లు జరిగేటప్పటికీ ఆ గ్రామంలోని ప్రజలందరూ గ్రామస్తుడి వద్దకు వెళ్లి ఇలా పన్ను మీద పన్ను విధిస్తూ ఉంటే కట్టలేక ఏదో ఒకరోజు చావాల్సి వస్తుంది. కాశీ నగరంలో నీ మిత్రుడు ఉన్నాడని చెబుతూ ఉంటావు కదా, నువ్వు వెళ్ళి ఒకసారి అతడిని కలిసి ఈ పన్నుల వల్ల మనమందరూ పడుతున్న కష్టాలను వివరించి రాజుకు విషయం చెప్పి పన్నులను తగ్గించమని అడగవచ్చు కదా అని అంటారు. దానికా గ్రామస్తుడు, నా స్నేహితుడి వద్దకు వెళ్లి మాట్లాడడం పెద్ద కష్టమైన విషయం ఏమీ కాదు. కాని తన వద్దకు వట్టి చేతులతో ఎలా వెళ్లేది? అతడికి భార్య, 2 కొడుకులు ఉన్నారట. అందరికీ బట్టలు తీసుకువెళ్ళాలి కదా. ఆయన భార్యకు కానుకగా నగానట్రా తీసుకుని వెళ్ళొద్దా? వాటన్నిటినీ మీరు సిద్ధం చేస్తే నేను తప్పకుండా బయలుదేరి వెళతాను అని అన్నాడు. గ్రామస్తులందరూ చేరి బట్టలు, నగలు సమకూర్చారు. అవన్నీ గ్రామస్తులకు పనికి వచ్చే సాధారణమైన వస్త్రాలు, నగలు. వాటితో పాటు గ్రామస్తుడు తన భార్య చేత రొట్టెలు, పిండి వంటలు తయారు చేయించాడు. తాను తీసుకువెళ్లే వస్తువులన్నిటినీ మూటకట్టి వెంట తీసుకుని బయలుదేరాడు. కొన్ని రోజులకు అతడు కాశీ రాజ్యాన్ని చేరుకున్నాడు. నగరపు కోట చేరుకుని కుడివైపున ఉండే ఉత్తర ద్వారం దగ్గరకు వెళ్లి అక్కడ ద్వారపాలకుణ్ణి కలుసుకుని, బాబు, నేను మహాశ్వారోహుడి ఇంటికి వెళ్ళాలి.
దారి ఎటు అని అడిగాడు. తక్షణమే ద్వారపాలకుడు గ్రామస్తుణ్ణి వెంట పెట్టుకుని రాజు అంతఃపురానికి తీసుకువెళ్లి రాజు ఎదుట నిలబెట్టాడు. అతన్ని చూసిన వెంటనే రాజు ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. గ్రామస్తుడు తన కోసం తెచ్చిన తినుబండారాలను తన భార్యకు, కొడుకులకు, మంత్రులకు అందరికీ ఇచ్చి తాను కూడా తిన్నాడు. అతడు తెచ్చిన ముతక బట్టలను తన భార్య బిడ్డల చేత కట్టించి తాను కూడా కట్టుకున్నాడు. తరువాత తన అతిథికి మేలైన పట్టుబట్టలు పెట్టి తన పాకశాలలో తయారైన విందు భోజనాన్ని పెట్టించాడు. తన గ్రామం మీద వేసిన పన్నును తీయించడానికే అతడు వచ్చాడని తెలుసుకుని రాజు ఆ పన్నులను వెంటనే రద్దు చేయమని మంత్రికి ఉత్తర్వులు ఇచ్చాడు. ఆ తరువాత రాజు సభ చేసి సభలో అందరి సమక్షంలో తన అర్ధరాజ్యానికి రాజుగా ఆ గ్రామస్తుణ్ణి ప్రకటించాడు. ఈ గ్రామస్తుడు వచ్చినప్పటినుంచి రాజు అతడిపై చూపుతున్న అభిమానం మంత్రులకు, మిగిలిన వాళ్లకు కొంచెం కూడా నచ్చలేదు. ఇప్పుడు ఒక్కసారిగా అర్ధరాజ్యాన్ని అతడికి పట్టం కట్టడం వారి దృష్టిలో చాలా అవివేకం అనిపించింది. కాని రాజుకు ఈ విషయాన్ని చెప్పే ధైర్యాన్ని చెయ్యలేకపోయారు. అందుకని రాకుమారుణ్ణి పిలిచి, బాబూ, రాజు చాలా అన్యాయం చేస్తున్నారు. నీకు చెందవలసిన రాజ్యంలో సగభాగం ఎవరో అనాగరికుడికి కట్టబెడుతున్నారు. కాబట్టి ఈ విషయాన్ని రాజు వద్ద నువ్వే ప్రస్తావించాలి అంటూ బోధించారు. వాళ్ళు చెప్పింది కూడా నిజమే అనిపించింది రాకుమారుడికి. అతడు తండ్రి వద్దకు వెళ్లి వాళ్ళు చెప్పిన ప్రకారం ఈ దానం విషయంలో నాకు ఆక్షేపణ ఉంది అని తెలిపాడు. ఇది విన్న రాజు, బాబు, ఇది నీకు వచ్చిన ఆలోచన కాదని నాకు తెలుసు. నన్నిప్పుడు అడిగిన ప్రశ్న రేపు సభలో అడుగు, అప్పుడు నీకు విషయం చెబుతాను అని అంటాడు. మరుసటి రోజు రాకుమారుడు రాజు చెప్పిన విధంగానే నిండు సభలో తండ్రిని ఉద్దేశించి, ఈ గ్రామస్తుడికి మీరు అర్ధరాజ్యం ఇవ్వటానికి కారణం ఏంటి అని అడిగాడు. దానికి రాజు, కుమారా, ఈ గ్రామస్తుడు ఒకప్పుడు నాకు ప్రాణదానం చేశాడు. ఆ సంగతి నీకు తెలియదు అంటూ గాయపడిన తనను గ్రామస్తుడు కాపాడిన కథనంతా చెప్పాడు. తరువాత రాజు, అపాత్రుడికి దానం చెయ్యడం ఎంత తప్పో సత్పాత్రుడికి దానం చెయ్యకపోవడం కూడా అంతే తప్పు. నేను రాజని తెలియకుండానే ఈ గ్రామస్తుడు నా పైన విశ్వాసం చూపించాడు. సమయానికి సాయపడ్డాడు. నేను రమ్మని ఆహ్వానించినప్పటికీ ప్రత్యుపకారం పొందే ఉద్దేశం లేని కారణం వల్ల అతడు రానే లేదు. చివరకు గ్రామక్షేమం కోరి మాత్రమే బయలుదేరి వచ్చాడు. నా అర్ధరాజ్యానికి ఇంతకంటే అర్హుడు ఇంకెవరుంటారు అని అంటాడు. ఈ మాటలు విని మంత్రి, సామంతరాజులందరూ సిగ్గుపడతారు. రాకుమారుడు తను చేసిన పొరపాటును గ్రహిస్తాడు. అతడికి తండ్రి మాటలు చాలా సంతోషాన్ని కలిగిస్తాయి. అప్పట్నుంచి రాజు తన జీవితాంతం ఆ గ్రామస్తుణ్ణి ఎంతో ఆదరంతో చూశాడు. ఇదండి కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.